హాయ్ ఫ్రెండ్స్, గోదావరి గ్లోకి స్వాగతం అండి. రాత్రి మేము తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో శ్రీ వీరులమ్మ తల్లి జాతరకి వెళ్ళామండి. ప్రజలకి అత్యంత ఆరాధ్యమైన గ్రామదేవతగా ఈ వీరులమ్మ తల్లి ప్రసిద్ధి చెందారంటండి. ఆమెను శక్తి స్వరూపిణిగా, గ్రామాన్ని కాపాడే రక్షక దేవతగా భక్తులు విశ్వసిస్తారు. దేవత స్వరూపం ఏంటంటే శ్రీ వీరులమ్మ అమ్మవారు శక్తి, ధైర్యం, న్యాయానికి ప్రతీక. గ్రామంలో రోగాలు, కష్టాలు, ప్రకృతి విపత్తులు దూరం చేయడానికి ఆమె అవతరించిందని స్థానిక కథనం అంటండి. పూర్వకాలంలో గ్రామానికి వచ్చిన దుష్టశక్తులను, అన్యాయాన్ని అమ్మవారు సంహరించి ప్రజలను కాపాడిందని పురాణ కథలు చెప్తున్నాయి. అందుకే ఆమెను వీరులమ్మగా పిలుస్తారంట. ధైర్యవంతుల్ని కాపాడే అమ్మగా. అనపర్తిలోని శ్రీ వీరులమ్మ ఆలయం గ్రామానికి కేంద్రంగా ఉంటుంది. గ్రామస్తులందరూ ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ అంటండి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వీరులమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారంట. బోనాలు, కోడిపల్లి ప్రాంతీయ ఆచారం అంటండి. ఇక్కడ పొంగళ్ళు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిర్వహిస్తారట. భక్తుల విశ్వాసం ఏంటంటే అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే అనారోగ్యాలు తగ్గుతాయని, కుటుంబ శాంతి కలుగుతుందని, సంతాన భాగ్యం ప్రసాదిస్తుందని ఇక్కడ నమ్మకం అంట. వీరులమ్మ అమ్మవారి ప్రజా పూజ అనపర్తి గ్రామ సంస్కృతి సాంప్రదాయాల్లో విడదీయరాని భాగం. వీరులమ్మ అమ్మవారి పురాణ కథ ఏంటంటే పూర్వకాలంలో ఇప్పటి అనపర్తి ప్రాంతం చిన్నపల్లెగా ఉండేదంటండి. ఆ గ్రామం చుట్టుపక్కల అడవులు, వాగులు ఉండేవంట. అప్పట్లో ఆ ప్రాంతంలో వ్యాధులు, కరువు, అపశకునాలు తరచూ ప్రజలను వేధించేయంట. దుష్టశక్తుల వేధింపంటండి. గ్రామ సమీపంలోని అడవిలో ఒక దుష్టశక్తి నివసించేది. అది గ్రామంలోకి వచ్చి పశువులను చంపేదంట, పిల్లలను భయపెట్టేదంట, పంటలను నాశనం చేసేదంట. దాంతో గ్రామ ప్రజలు తీవ్రంగా బాధపడ్డారంట. గ్రామస్తులు రోజు ఒక చోట చేరి మాకు కాపాడే తల్లి రావాలి అని శక్తిదేవిని ప్రార్థించారంట. వారి భక్తికి కరుణించి ఆ ఆదిశక్తి ఒక యువతి రూపంలో అవతరించిందంటండి. అమ్మవారి అవతారం ఏంటంటే ఆమె చేతిలో ఖడ్గం, త్రిశూలం ఉండగా కళ్ళల్లో అగ్నిజ్వాలలతో దుష్టశక్తిని ఎదుర్కొందంటండి. ఆ భయంకర యుద్ధంలో దుష్టశక్తిని సంహరించిందంట ఆవిడ. వీరులమ్మ అని నామకరణం ఎందుకు వచ్చిందంటే యుద్ధంలో అమ్మవారి ధైర్యాన్ని చూస్తే గ్రామస్తులు ఈ తల్లి నిజంగా వీరురాలు అని ఆమెను వీరులమ్మ అని పిలవడం ప్రారంభించారంట. గ్రామ రక్షక దేవతగా స్థాపన చేశారట. అమ్మవారి సంహారం తర్వాత వర్షాలు పడ్డాయంట, పంటలు పండాయట, వ్యాధులు తగ్గాయంట. అందుకే ఆమె ఉన్న చోట చిన్న గుడి నిర్మించి గ్రామదేవతగా పూజించసాగారంట. నేటి సాంప్రదాయం ఏంటంటే అమ్మవారి జాతర సమయంలో బోనాలు, పొంగళ్ళు, దీపారాధన చేసి ఆమె చేసిన వీరత్వాన్ని స్మరిస్తారంట. గ్రామంలో ఏ కష్టం వచ్చినా వీరులమ్మ తల్లి కాపాడుతుందని ఇక్కడ భక్తులు విశ్వాసం. చూడండి ఎంత బాగా జరుగుతుందో జాతర. 5 రోజులు చేస్తారంటండి ఈ జాతర మహోత్సవాలు. రేపు ఆదివారం దాకా ఈ జాతర మహోత్సవాలు ఉంటాయంట. ఆదివారం నాడు అఖండ అన్న సమారాధన ఉంటుందంటండి. తల్లి మాత్రం చాలా అందంగా ఉందండి. ఎంత బాగుందంటే అసలు మనం కళ్ళు కూడా తిప్పుకోలేం ఆ తల్లిని చూస్తుంటే, అంత అందంగా ఉంది ఆవిడ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.